సందర్భంగా మీకు అందరికీ కూడా మనం చేసుకుంటా ఉన్నాం. మన నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితిని ఒక్కసారి గమనించుకుంటే గత 10 సంవత్సరాల్లో పెద్ద అభివృద్ధి మనం చేసుకున్నటువంటి 5 సంవత్సరాల్లోనే చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసుకున్నాం, అభివృద్ధి చేసుకున్నాం. నియోజకవర్గంలో అన్ని గ్రామాలకు కానీ మున్సిపాలిటీలకు కానీ పెద్ద ఎత్తున నిధులు ఇచ్చినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి కేటీఆర్ మరి వారికి కూడా దక్కిందని చెప్పేసి కూడా ఈ సందర్భంలో మనం చేస్తా ఉన్నాం. చాలా నిధులు తెచ్చుకున్నాం. మనం ఇనాగ్రేషన్ కూడా చాలా చేసుకోలేదు. ఎందుకంటే మనం ఎక్కడ పోం కదా, మనమే ఉంటాం, మన ప్రభుత్వం ఉంటుంది, మన కేసీఆర్ ఉంటాడు, మన కేటీఆర్ ఉంటాడు కదా. కాబట్టి ఎలాంటిది అనుమానం లేనటువంటి పరిస్థితిలో రాష్ట్రంలో కానీ మన దగ్గర కానీ మన ఇనాగ్రేషన్ పెట్టుకున్నటువంటి పరిస్థితి చాలా మటుకు ఉన్నటువంటి ఒక కట్టి అభివృద్ధి చేసి రోడ్ల వ్యవస్థ కానీ లేకపోతే కమ్యూనిటీ హాల్స్ కానీ చాలా వరకు అన్ని విషయాలలో మనం చేయడం జరిగింది. అభివృద్ధి చేసిన తర్వాత కూడా కొన్ని నిధులు ఉండడం చాలా 470 కోట్ల రూపాయలు ఎన్నికలు 3 నెలలు ఉండగా నెల 15 రోజులు ఉండగా శాంక్షన్స్ రావడం జరిగింది. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ రావడం జరిగింది. అవన్నీ కూడా మనం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉండే కానీ ఇవన్నీ ఎక్కడ పోతాయి, లేదు మనమే ఉంటాం కదా, మనం అందరం కూడా చేసుకుంటాం కదా అని మనం కొంత అభివృద్ధి దశలోనే నడుపుకుంటూ మీటింగ్లు అవి ఇవి అన్ని కార్యక్రమాలు చేసుకున్నాం. కానీ ఇవాళ నియోజకవర్గంలో చేసినటువంటి కార్యక్రమాలు మనం చెప్పుకోవాలనే పరిస్థితి మీ అందరికీ కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇవాళ నియోజకవర్గంలో మనమే మళ్ళీ అభివృద్ధి చేయాల్సినటువంటి పరిస్థితి కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇప్పుడున్న నాయకత్వం కానీ ఎక్కడ కూడా ఏది లేదు. మనం చేసినవే ఇనాగ్రేషన్ చేసి గొప్పలు చెప్పుకునే పరిస్థితి వచ్చిందని చెప్పి కూడా ఈ సందర్భంలో మీకు అందరికి కూడా నేను మనవి చేస్తా ఉన్నా. సొమ్మొక్కడిది సోకొక్కడి అన్నట్టు కష్టపడి పని చేసి మన ఇబ్బందిపట్నం నియోజకవర్గానికి డబ్బులు ప్రభుత్వం తరఫున కేటీఆర్ గారిని పదే పదే అడిగి తీసుకొచ్చుకున్నాం. ఇవాళ చెరువు కట్ట 18 కోట్ల రూపాయలతోటి మరి ఆ కార్యక్రమం చేయాలని చెప్పేసి అభివృద్ధి చేసుకోవాలని చెప్పేసి ఇంతవరకు అతిగతి లేనటువంటి పరిస్థితి. రోడ్ల వ్యవస్థ ఇబ్రాహీంపట్నం మున్సిపాలిటీలో కానీ దుర్గంజాల్లో కానీ ఇక్కడైనా కానీ రోడ్లు బ్రహ్మాండంగా ఎస్డిసిఎల్ నుంచి కానీ టిఎఫ్డిడిసి నుంచి కానీ ఎన్నో శాంక్షన్లు ఇచ్చినాం, తెచ్చుకున్నాం. కానీ వాటికి ఇప్పటికీ నోచుకోలే. ఏవీ లేనటువంటి పరిస్థితిలో ఇవాళ పబ్బం గడుపుకొని 6 గ్యారెంటీలని అబద్ధాలు ఆడుకుంటూ ముందుకు పోతున్నటువంటి సందర్భం. ప్రజలకు మోసగించి మాటలు చెప్పి ప్రభుత్వంలో రావడం జరిగింది కానీ వాళ్ళు చేసే కార్యక్రమాలు ఏవీ లేవని చెప్పేసి కూడా ఈ సందర్భంలో మనవి చేస్తా ఉన్నా. క్యాబినెట్ మీటింగ్లు చూస్తున్నాం, రివ్యూ మీటింగ్లు చూస్తున్నాం. దానికే 3 నెలలు జరిగిపోయింది. ఇప్పటి వరకు కొత్త శాంక్షన్ కానీ కొత్త కార్యక్రమాలు కానీ ఎక్కడ లేవు. ఒకరు ఒక విషయం మాట్లాడితే 6 మంత్రులు మాట్లాడతారు దాని మీద, ఒక్కటే సబ్జెక్టు మీద. కాబట్టి పొంతన లేనటువంటి ప్రభుత్వం ఉన్నది అని చెప్పి కూడా ఈ సందర్భంలో మనవి చేస్తా ఉన్నా. కాబట్టి ఇవాళ ఈ యొక్క కార్యక్రమం మనం పెట్టుకున్నది పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరికి సంబంధించిన పార్లమెంట్ నియోజకవర్గానికి ఉన్నటువంటిది మన ఒక్క రంగారెడ్డి జిల్లాలో ఒక్క నియోజకవర్గం రంగారెడ్డిలో భువనగిరికి పార్లమెంట్ కిందికి రావడం జరుగుతూ ఉంది, ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం. కాబట్టి ఇవాళ మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటా ఉన్నా, మనోధైర్యం కోల్పోవాల్సిన పరిస్థితి లేదు. మనమందరం కూడా ఖచ్చితంగా చేసిన అభివృద్ధి పదే పదే ఇంకా చెప్పుకోవడానికి 6 నెలలు కానీ 1 ఇయర్ కానీ మనం చేసిన పనులే ఉంటాయి. కాబట్టి ప్రజలలో చొచ్చుకొని పోయి మనమే చేసిన కార్యక్రమాలు చెప్పాలని చెప్పేసి కూడా ఈ సందర్భంలో మీకు అందరికి కూడా మనవి చేసుకుంటూ, సత్సంబంధం బ్రహ్మాండంగా ప్రజలతోటి ఏదో ఆశ చూపించి ఆశలో మాయమాటలు చెప్పి ఆ యొక్క ప్రభుత్వం రావడం జరిగింది. కానీ ప్రజలు ఇప్పుడు అర్థం చేసుకుంటా ఉన్నారు. నిజంగా మేమంతా కూడా కేసీఆర్ గారిని ఓడగొట్టుకున్నాం, అయ్యో ముఖ్యమంత్రి గారు పోయారా, మాకు లేనటువంటి పరిస్థితి, ఆ ప్రభుత్వం లేదా, అయ్యో మేము ఇట్లా అనుకోలేదా అనుకొని వాళ్ళు మాట్లాడడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలలో
వచ్చిన మార్పు పరిస్థితే రావడం జరిగింది. కానీ ఇవాళ మన ప్రభుత్వం పైన ఎక్కడ కూడా వ్యతిరేకత ఆలోచన లేనటువంటిది, అభివృద్ధి జరగలేదని కానీ, లేకపోతే అభివృద్ధి నోచుకోలేదని కానీ, ఇవాళ మంచినీళ్ళ వ్యవస్థ ఏ లెక్కలు తీసుకున్నా, రోడ్ల వ్యవస్థ కానీ, మిగతా విషయాలలో కానీ, సబ్సిడీ తోటి కార్యక్రమాలు కానీ అందరికి కూడా ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా మళ్ళీ ఒక్కొక్కసారి మీరు జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు పోవాలి. ప్రజల సత్సంబంధాలు ఉండాలి. చేయనటువంటి వాళ్ళు హామీలు ఇచ్చినటువంటివి చేయనటువంటి అన్ని కూడా మనం ప్రజలకు చొచ్చుకొని పోయి ముందుకు పోయే పరిస్థితి రావాలని చెప్పేసి ఈ సన్నాహక సమావేశం ఖచ్చితంగా మన నియోజకవర్గం అత్యధికంగా పోయినసారి మనకు 90,000 ఓట్లు రావడం జరిగింది. మరి ఇవాళ ఆ ఓట్లే కాకుండా ఇంకా 5,000 ఓట్లను మనం ఎక్కువ తెచ్చుకునే పరిస్థితిలో ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంలో మీకు అందరికీ కూడా మనవి చేసుకుంటూ మండల స్థాయిలో మనం కూడా మీటింగ్స్ పెట్టుకుంటాం. అన్ని విధాల ప్రజలకు దగ్గరగా అయ్యే విధంగా కార్యక్రమాలు తీసుకుంటామని చెప్పి మరొక్కసారి మనవి చేసుకుంటూ ఇప్పుడు గౌరవ మల్లేష్